హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేము రాఖీ పండుగ అనగానే ఎక్కడ లేని ప్రేమంతా వచ్చేస్తుంది. అన్నదమ్ములు అన్న చెల్లెలు అక్క తమ్ముడు కొట్టుకుంటానే ఉంటారు, కానీ రాఖీ వచ్చేటప్పటికి మాత్రం వెళ్ళి రాఖీ కట్టడం, ఆ రోజు అక్కడ హ్యాపీనెస్ బ్యాక్గ్రౌండ్ అంతా మళ్ళీ వేరే ఉంటుంది. అసలు మామూలుగా చూసుకుంటే ఈ సిబ్లింగ్స్ అనే వాళ్ళకి అసలు వాల్యూస్ అనేవి తెలుస్తున్నాయి అంటారా? అంటే రాఖీ కట్టుకుంటే సరిపోతుందా అంటే ఏం చెప్తారు మ్యామ్? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మనం ఇలా క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమని చెప్తారంటే, మాకు ప్రేమ లేనిదే మేము వస్తున్నామా, మేము ఎక్కడెక్కడో ఉండి కూడా రాఖీలు పంపిస్తున్నాం కదా, ప్రేమ లేనిదే మేము వస్తున్నామా, లేకపోతే ఎంత అనుకుంటే మాత్రము రాకుండా ఎలా ఉంటాము, మరి సిబ్లింగ్స్ అన్న తర్వాత అనుకుంటాం కదా, కొట్టుకుంటాం కదా, చిన్నప్పటి నుంచి అలా పెరగలేదా, అది ఓకే. చిన్నప్పుడు అమాయకంగా కొట్టుకున్నది వేరు, చాక్లెట్ కోసమో బుక్ కోసమో ఏదో చిన్న చిన్న వస్తువుల కోసం కొట్టుకోవడము, అదంతా ఒక సరదా, ఒక స్వీట్ మెమరీస్గానే మనకి మిగులుతాయి. పెద్ద అయిన తర్వాత కూడా పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటారు. నా ఇంటికి నువ్వు రావద్దు, నీ ఇంటికి నేను రావద్దు, నీ మొహం నాకు చూపించొద్దు, నీ అవసరం నాకు లేదు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పెళ్లి కాని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇళ్లలో ఉంటే వాళ్ళు కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కాదని ఎవరినైనా చెప్పమనండి. ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకుంటారు, కొంతమంది బూతులు తిట్టుకుంటారు, బాగా చెల్లెళ్ళు అక్కలని లేకుండా జుట్టు పట్టుకుని కొట్టే అన్నదమ్ములు కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మరి ఇదంతా కూడా దాంట్లోకే వస్తుందా? రాదు కదా. ఇప్పుడు ఆడపిల్ల రోజు వచ్చి మీరేం చూడొద్దు, రోజు వచ్చి అక్క చెల్లెళ్ళు కూడా మిమ్మల్ని ఏమి అడగరు, కానీ ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావమ్మా అని ఇప్పుడు నువ్వు కష్టంలో ఉంటే కూడా అక్క చెల్లెళ్ళు పలకరిస్తారు, అలాగే మీరు పలకరించుకోవాలి. కానీ ఇది ఎలా తయారైందంటే, మగపిల్లాడైనంత మాత్రాన అన్నదమ్ములే అక్క చెల్లెళ్ళని పలకరించాలి, మరి వీళ్ళింటికే వాళ్ళని పిలవాలి. ఒక రాఖీ పండుగ రోజున కాదు, సంవత్సరం పొడుగునా ఏదొచ్చినా సరే మరి ఆడపిల్లల ఇళ్ళకి అన్నదమ్ములు భార్యలను తీసుకుని వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆడపడుచులు అవుతారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అంటే నేను డిఫరెంట్ పాయింట్స్ చెప్తున్నాను ఇక్కడ చూడండి. మరి అన్నదమ్ములే ఆడపిల్లల్ని పలకరించాలి, అన్నదమ్ముల ఇళ్ళకే ఆడపిల్లలు వెళ్ళాలి అంటే అది చిన్నప్పటి నుంచి నేర్పిన విధానం కొంతమంది ఇళ్లలో ఉంటుంది. అదొక పాయింట్. తర్వాత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అని తేడా లేకుండా పెద్ద అయిన తర్వాత కూడా జుట్లు పట్టుకుని అక్క చెల్లెళ్ళు కొట్టిన వాళ్ళు ఉంటారు, నీ వల్ల నా జీవితం ఎలా అయిందని, లేకపోతే ఏదో ఒక రీజన్ అన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ ఇదిని బట్టి. ఇంకా చెప్పాలంటే ఇలా రాఖీ పండుగ వచ్చినప్పుడు మాత్రమే కలుసుకోవడము, స్వీట్లు పెట్టుకోవడం, డబ్బులు ఇచ్చుకోవడము, మిగతా రోజుల్లో చావు బతుకులు వచ్చినా పలకరించకపోవడం, నేను ఇదొక పాయింట్గా చెప్తున్నాను. ఇలా కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రీజనింగ్స్ ఉన్నాయి. ఇదంతా కాదు, నువ్వు రాఖీ పండుగ రోజున నువ్వు రాకపోయినా పర్వాలేదు, అంటే చెల్లెళ్ళు రాకపోయినా పర్లేదు, అక్క చెల్లెళ్ళు రాకపోయినా పర్లేదు, అన్నదమ్ములు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ సంవత్సరం పొడుగుతా కూడా ఫ్యామిలీస్ అన్న తర్వాత సిబ్లింగ్స్ అన్న తర్వాత నేను రెండు చెప్తున్నా చూడండి. సిబ్లింగ్స్ అంటే ఒక అన్నయ్యో తమ్ముడో అక్కో చెల్లు అంతవరకే వస్తారు. ఫ్యామిలీ అంటే ఆ సిబ్లింగ్స్తో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అని నా ఉద్దేశం. ఇప్పుడు ఒక అక్క ఉంది, తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది, చెల్లి ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ, అక్క ఫ్యామిలీ, ఈ 3 ఫ్యామిలీస్ నేను చెప్తున్నది. సిబ్లింగ్స్ అంటే అంతవరకే, ఆ ముగ్గురు వరకే. వాళ్ళ ఫ్యామిలీస్ అంటే 3 ఫ్యామిలీస్, 3 4 12 కావచ్చు, 3 రోజులు 6 కావచ్చు, ఎంత నెంబర్ ఎంతైనా కానీ వాళ్ళ ఫ్యామిలీస్. వీళ్ళందరూ కూడా విత్ ఫ్యామిలీస్తో సహా కూడా ప్రతి వారానికో 10 రోజులకో నెల రోజులకో ఎలా ఉన్నారని పలకరించుకోవడం అనేది జరుగుతుందా? ఇప్పుడు రాఖీ అంటే మాత్రం ఎంత ఖరీదు గల రాఖీలు కొంటారో, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. మరి ఏదైనా కష్టం వస్తుంది, ఒరే అన్నయ్య నాకు ఈ కష్టం వచ్చింది, లేకపోతే అక్క నాకు కష్టం వచ్చింది, లేదా చెల్లినైనా అడగచ్చు, చెల్లి కష్టం వచ్చిందంటే అబ్బే అసలు ఉండదు, ఆ విషయమే ఉండదు. ఇంకా అబ్బో నాతో ఎలా కుదురుతుంది, నాకెక్కడ కుదురుతుంది, నాకంత సీన్ లేదు, నాతో పెట్టుకోకు, లేకపోతే నువ్వు మొన్న అలా అన్నావు నాకు కుదరదు. మరి రాఖీ పండుగ రోజు ఎందుకండి కలవడం? ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంతో కొంత మాట సాయమో, లేకపోతే వచ్చి నువ్వు ఒక గంట నుంచుంటే చాలు అనేటువంటి సహాయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అది పరువుకి సంబంధించిన విషయం కావచ్చు. వచ్చి నుంచుంటున్నావా, అది చెల్లెవని, అన్నవని, తమ్ముడవని, అక్క ఎవరైనా సరే. మరి ఈ సందర్భంగా మాత్రం చీరలు పెట్టుకుంటారు, చెల్లెలు వస్తే చీర పెడతారు, లేకపోతే అన్నయ్య వెళ్తే బట్టలు పెడతారు. అదేంటంటే అది ఆచారంగా వస్తుంది కాబట్టి ఆచారంగానే చేస్తున్నారు. ఇప్పుడు బోనాలు వస్తాయి, అనకూడదేమో నేను, బోనాల పండుగ రోజున ఊరు బోనాలు పెడతాం, వీటికి ఎంతమంది రోజు పూజ చేస్తున్నారండి? ఆ ఒక్కరోజైనా భక్తి? అలాగే ఈ రాఖీ పండుగ రోజైనా మనకి ఈ ఆప్యాయతలు, రాకలు, పోకలు
ఎందుకు ఒక అన్నా చెల్లి అయినంత మాత్రమే వెళ్తున్నామా? ఇంకేమీ లేదా మనకి? కష్టాలు సుఖాలు మరి ఎన్నో ఎన్నో ఇంట్లో నడుస్తూ ఉంటాయి. లేనితనం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. ఆ లేనితనంలో కూడా నాకు అన్నయ్య తీసుకొచ్చి చీర పెట్టాలి ఈ రాఖీ పండుగ రోజున. ఒకవేళ చెల్లెలకో అక్కకో బాగానే ఉండొచ్చు, మరి అన్నదమ్ములకి లేకపోవచ్చు. అయినా కానీ ఈ ఆచారం పాటించడానికి ఎక్కడో అప్పు చేసి తీసుకొస్తాను. ఎందుకు? మాకు ప్రేమ ఉండబట్టే కదా నేను తీసుకెళ్ళాను అంటే, ఓకే నీకు ప్రేమ ఉంది తీసుకెళ్తున్నావు, కాదనట్లేదు. కానీ మిగతా రోజుల్లో కూడా మీరు అందరూ అంతే ఆప్యాయతతో ఉంటే ఇవాళ రోజున మీరు ఏం పెట్టకపోయినా నడిచిపోతుంది. ఆ ఆప్యాయతలు లేవు. ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు. పెద్దవాళ్ళు ఉంటారు, చెప్తారు, పాపం వినేవాళ్ళు ఎంతమంది? వినరని చెప్పి చెప్పడం మానేసిన పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే బాండింగ్ అనేది ఉండట్లేదు అంటారా మేడం? లేదు కదా, ప్రేమలు అస్సలు ఉండట్లా. చాలా తక్కువ మందిలో, ముఖ్యంగా పెళ్లి కాని అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యన ఉంటున్నాయి. కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా తక్కువ శాతం మందిలో ఈ ప్రేమాభిమానాలు ఉంటున్నాయి. ఇది ఇంకొక కారణం కూడా చెప్తాను నేను. వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ వల్ల కూడా రిలేషన్ కొంత తగ్గిపోతుంది. వాళ్ళకి అంత అవసరం ఉండదు కదా, మీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళు, మీ చెల్లెలకి అది పెట్టు, లేకపోతే మీ అన్నయ్యకి ఇది పెట్టు అనే పెద్ద మనసు అందరికీ ఉండదు. ఒకవేళ పెడతానన్నా సరే అబ్జెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఎంత వద్దు అనేవాళ్ళు ఉంటారు. సపోజ్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏదన్నా కొంచెం కాస్త పెట్టుకోవాలని ఉంటుంది, అడగాల్సిన పరిస్థితి అమ్మాయికి అయితే, ఒకవేళ జాబ్ చేయకపోతే. ఇప్పుడు లో క్లాస్ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఎలా ఉంటుంది, కాస్త ఉన్నవాళ్ళ ఫ్యామిలీస్లో అయితే ఫైనాన్షియల్గా కొంచెం స్టాండ్ అయి ఉంటారు కాబట్టి అమ్మాయిలు అడగకపోయినా ఖర్చు పెడతారు. కానీ ఈ రిలేషన్ అనేది సరిగా ఉండట్లేదు. ప్రతి చిన్న మాటకి తప్పు పట్టుకోవడం, ప్రతి చిన్న దానికి గొడవలు చేయడము, చిన్న చిన్న కారణాలు, అసలు ఒక్కొక్కసారి కారణం లేకుండానే సంబంధాలు తెంపుకోవడం, ముఖాలు చూడకపోవడం, ఒకళ్ళు వెళ్ళకపోవడము, రాఖీ పండుగ రోజున మాత్రం వెళ్ళడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. ముందు ఆ బంధాన్ని సరి చేసుకోవాలి. ఎందుకు ఆ బంధం అని అంటున్నానంటే, మనిషి పుట్టిన మనిషి పోయిన నలుగురు అంటారు కదా. పుట్టినప్పుడు పిలుస్తాం పుట్టారని, పోయినప్పుడు పిలుస్తాం, మధ్యలో ఎన్నో చేసుకుంటాం, ప్రతిదానికి పిలుస్తాం. అంటే ఏంటి, ఒక పర్సన్స్ ఎంత ఇంపార్టెంట్. వాళ్ళ ఎరికలో మాకు ఒక బాబు పాప పుట్టారు, వాళ్ళ ఎరికలో మా ఫ్యామిలీ నుంచి ఒక మనిషి చనిపోయారు అంటే ఆ డేటా మనం అందజేస్తున్నాం వాళ్ళకి, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వాళ్ళకి. ఎందుకు తెలుసుకోండి, మా ఫ్యామిలీలో ఒక మనిషి లేరు అంటే ఫర్దర్గా వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళ ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ కావాలి అని అంటే మేము చేయడానికి మేము కూడా ఉన్నాము, మమ్మల్ని కూడా గుర్తు చేసుకోండి అన్నట్టుగా వాళ్ళు వచ్చి పలకరించాలి. ఆ పలకరింపు అందుకు. చనిపోయినా కూడా రారు, వాళ్ళ ముందు ఎవరైతే అన్ని సంగతులు అయిపోతాయో వాళ్ళన్నీ జరిపించుకుంటారు, వెనక వాళ్ళకి రారు. ఎందుకు? అహంకారాలు, ఏమంటారు, ఉన్నా లేని ఒక ఇది చూపిస్తారు, మా ఉన్న వాళ్ళం లేని వాళ్ళమని. తర్వాత కోపతాపాలు, పంతాలు, పట్టింపులు. ఒకవేళ పెద్దవాళ్ళు అనుకో, మనకన్నా మేము పెద్దవాళ్ళం కాబట్టి అన్నీ మాకు ముందు జరగాలి, మేము చెప్పినట్టే మాకు మీరు చేయాలి కానీ మేము మీకు చేయక్కర్లేదు, మేము పెద్దవాళ్ళం కాబట్టి. ఇటువంటి అంతరాలన్నీ ఉండబట్టి ఈ సిబ్లింగ్స్ రిలేషన్స్ అనేవి ఎక్కడ సరిగ్గా లేవండి. ఇందులో తప్పు ఏ ఒక్కళ్ళది కాదు, అందరిది. ఒకవేళ వన్ సైడ్ కొంతమంది మంచిగానే ఉంటున్నారు కానీ అదర్ పార్టీస్ మంచిగా ఉండట్లేదు. కాబట్టి నేను ఈ కెమెరా ముఖంగా చెప్పేది ఏంటంటే, ఈ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ అది ఎటువంటి విషయమైనా సరే సీరియస్ చేసుకోకండి, దయచేసి సీరియస్ చేసుకోకండి. చిన్న చిన్న ఏమన్నా ఉంటే, నేను ఫలానా దాని వల్ల ఆ విషయం వల్ల నేను ఇలా అన్నానే కానీ నాకేమీ నీకు కోపం లేదు, మనం ఎప్పట్లానే ఉందాము అనే ఒక సయోధ్య చేసుకుంటూ మాట్లాడుకునే మనస్తత్వము, ఒక ఆలోచన చెయ్యాలని నేను చెప్తున్నాను. అప్పుడే నిజమైన రాఖీ పండుగ అని నేను చెప్తాను. అంటే ఒక్కరోజే కాకుండా ఎప్పుడు కూడా అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా బాండింగ్ అనేది ఎప్పటికీ ఉండాలి, పలకరించుకోవాలి. ఒక నెలకు ఒక్కసారి చెల్లి ఎలా ఉన్నావు, అక్క ఎలా ఉన్నావు, తమ్ముడు ఎలా ఉన్నావు, పలకరించుకోండి. కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఏమన్నా సహాయం నా వల్ల నీకు కావాలా, వాళ్ళు అడగలేరు, అడగండి. ఒకళ్ళు అడిగారనుకోండి, మీకు ఉన్నంతలోనే చేయండి. ఒకప్పుడు మేము సహాయం చేశాం కదా అని దెప్పకండి. తర్వాత ఆ దెప్పటం వల్ల మనసు తీవ్రంగా గాయపడుతుంది. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత మనం కోట్లు సంపాదించి ఇక్కడ భూమి మీద పెట్టి వెళ్తాం, మనతో మనకు గుడ్డలన్నా వస్తాయండి? రావు కదా. ఆ దహనం చేసేటప్పుడు ఒంటి మీద గుడ్డ కూడా తీసేస్తారు. మరి ఏమొస్తుంది మనతోటి? ఏమీ రాదు, శరీరమే కదా. అలాంటప్పుడు దేనికి దాచుకుంటున్నారు? అప్పుడు చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ చేయాలా? ఎన్నిసార్లు చేయాలి? పోనీ ఎక్కువ సార్లు చేయకండి, మీ కుటుంబానికి కూడా కావాలి కాబట్టి. కానీ మీకు ఎక్కువ ఉంది అంటే మాత్రం సహాయం అడిగిన వాళ్ళకి చెయ్యండి. థ్యాంక్ యూ మేడం.